హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేపీఎస్ఎన్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి స్టఫ్డ్ వంకాయ కర్రీ అండి. ఈ కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, మేకింగ్ ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాము. ఫస్ట్ గ్రేవీ ప్రిపరేషన్ చూద్దామండి. కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 పెద్ద ఉల్లిపాయలను జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటే ఉల్లిపాయ పేస్ట్ రెడీ అవుతుంది. ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. అందులోకి 3 పెద్ద టమాటాలని కట్ చేసి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. టమాటా ప్యూరీ రెడీ అవుతుంది. వీటన్నిటిని కూడా ఒక పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపరేషన్ చూద్దాము. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాము. అందులోకి 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూను జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ షాజీరా, చెక్క, లవంగాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి 2 స్పూన్లు తెల్ల నువ్వులు, 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి, 1 స్పూన్ గసగసాలు, 1/2 స్పూను వాము వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ కూడా చల్లారిన వెంటనే జార్లోకి తీసేసుకోవాలండి. గ్రైండ్ చేసే ముందు పొడి మసాలాలు యాడ్ చేసుకోవాలి. అవేంటంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి మసాలా పొడి రెడీ అవుతుంది. ఈ పౌడర్కి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కలుపుకుంటే స్టఫింగ్లోకి పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ నాకు పొడుగాటి వంకాయలు దొరికినాయండి. దాంతోనే ఇవాళ నేను కర్రీ చేస్తున్నాను. వీడియోలో చూపించిన రీతిగా మనం తీసుకున్న వంకాయల్ని కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని బాగా అదిమి వంకాయ నిండుగా పెట్టుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకునే ఈ వంకాయలన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. వంకాయలు ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోగా ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నా రెసిపీస్ నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనము గ్రేవీ ప్రిపరేషన్ చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి. అది హీట్ ఎక్కిన వెంటనే 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నల్ల జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్టు, 2-3 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన వెంటనే ఉప్పు, కారం, పసుపు అలాగే మిగిలి ఉన్నటువంటి స్టఫింగ్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా ఈ పేస్ట్ కాస్త ఆ వాటర్లో ఉడికి ఒక పొంగు రాగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను వేసేసుకోవాలి. అలాగే పైనుండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకి స్టఫ్డ్ వంకాయ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ కర్రీని మనము రోటీస్లోకి, పుల్కాల్లోకి అలాగే రైస్లో కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఓకేనండి. మరో మంచి వీడియోతో, రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.